అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్పీకర్ అయ్యన్న రాజీనామా చేయాలంటున్న మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ డిమాండ్. నర్సీపట్నంలో జరిగిన మరిడి మహాలక్ష్మి జాతరలో దళిత డప్పు కళాకారుడిపై దాడి జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. జాతరలో డప్పు వాయిస్తున్న వృద్ధ దళిత కళాకారుడిపై రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేయి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తీవ్రంగా స్పందిస్తూ, దళితుడిపై దాడి చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఘటనకు నిరసనగా నర్సీపట్నం అబీద్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బాధితుడికి న్యాయం చేయాలని, సంబంధిత వ్యక్తులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్న పెద్ద ఆయన్ని తప్పు కొడుతుండగా ఆయన కొట్టడం చాలా దుర్మార్గం చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. అది కూడా పోలీసుల సమక్షంలో, పోలీసులు ఉండగా ఆయన మీద ఆ విధమైన దుర్మార్గంగా కొట్టడం చాలా దారుణం అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు పోలీసులు ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఎస్సీ అట్రాసిటీ పెడతారు కదా, మీరు ఎందుకు అయ్యన్న పాత్రుడు పెట్టలేదని చెప్పి అడుగుతున్నా. అంటే అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయితే ఆయనకి చట్టాలు వర్తించవని అడుగుతున్నా. అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయితే రాజ్యాంగంలో అవసరం లేదని చెప్పి అడుగుతున్నా. ఎవరైనా చేంజ్ చేసుకుంటే కేసు పెట్టాలి కదా, ఎందుకు మీరు ఎస్సీ అట్రాసిటీ కేసు ఎందుకు నమోదు చేయలేదు అయ్యన్న పాత్రుడు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇంకోటి చూస్తే ఈరోజు ఎవరైతే పెద్ద ఆయన కొట్టాడో ఆ పెద్ద ఆయన చేత బలవంతంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. పాప ఆ వీడియోలో ఆయన ఏమంటారంటే, అయ్యన్న పాత్రుడు కాలు తొక్కేశాను, కాలు తొక్కితే కొట్టేశాడని చెప్పి అంటారు పాప ఆయన. దాంతోపాటు ఇదేదో బురదలుతుందని చెప్పి ఆయన చేత చెప్పించే కార్యక్రమం చేశారు. అయ్యన్న పాత్రుడు ఎక్కడున్నాడు, ఈయన ఎక్కడున్నాడు, పాప పెద్ద ఆయన దూరం ఉన్నారు. అయినప్పుడు కూడా ఆయన చేత కాలు తొక్కితే కొట్టాడని చెప్పి ఆయన చేత చెప్పేస్తారు. అంటే కాలు తొక్కితే కొట్టేస్తాడని చెప్పి అడుగుతున్నా అయ్యన్న పాత్రుడిని. కాలు తొక్కితే కొట్టేస్తాడా ఈరోజు స్పీకర్ అని చెప్పి అడుగుతున్నాయి. ఈరోజు ఇంకోటి ఇంకా నయ్యం, ఎవరో పెద్ద ఆయన చేత చెప్పించారు. ఇంకా నయ్యం అయ్యన్న పాత్రుడు నన్ను కొట్టలేదు, కావాలనే గ్రాఫిక్స్ తో అందరని కూడా అనే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరు చెప్పించలేదు, అది కూడా చేస్తారు వాళ్ళు. ఒకటే అడుగుతున్నా, ఈరోజు పోలీస్ శాఖలో జరిగిన ఈ చర్య ఇలాంటి స్పీకర్ మనకు అవసరం అని చెప్పి అడుగుతున్నా. ఒక రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తి, చట్టాలతో ఉండాల్సిన వ్యక్తి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు మరి ఆయన తీరు చూస్తుంటే చాలా బాధాకరం. ఇలాంటి వ్యక్తి మనకు స్పీకర్కి అవసరం అని చెప్పి అడుగుతున్నా. అందుకనే అయ్యన్న పాత్రుడు వెంటనే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఇలాంటి చర్యలు చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళందరి తరఫున మేము అండగా ఉండి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ, మరి వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాజీనామా చేయాలి. ఈ రోజు రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తి కనుక వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటాను. రాజకీయ పెద్ద ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, ఆయనకి ఈ రకమైనటువంటి దుశ్చర్య చాలా స్థాయిని తగ్గించే దుశ్చర్యగా భావిస్తారు. ఎందుకంటే ఒక దెబ్బ కొట్టాడని చెప్పి, కాలు తొక్కాడని చెప్పేసి కొట్టారు అని చెప్పి అంతా చెప్పించారు. అదే ప్లేస్లో లోకేష్ బాబు ఉంటే అలాగే కొడతారా? అంటే కాలు తొక్కితే కొట్టమని ఏ రాజ్యాంగంలో ఉంది? ఈయన చట్టాలు కాపాడవలసిన చట్టసభల్లోని ఒక ఉన్నతమైన స్పీకర్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి చట్టాన్ని చేతిలో తీసుకొని ఇలా చేయడం అనేది చాలా పొరపాటు. రెండోది ఏంటంటే, ఆ రోజు జరిగినటువంటి దాడి ఆ వ్యక్తిపై కాదు, దళిత జాతి మొత్తం మీద దాడి జరిగిందని దీన్ని మేము దళిత సంఘాల తరఫున ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒక దళితుడు అభాగ్యుడు ప్రశ్నించలేడు అనే అక్కసుతో ఆయనపై అలా చేసుకోవడం అనేది అమానుషమైన సంఘటనగా భావించి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బహిరంగ ప్రదేశాల్లో ఒక దళితుడిపై తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలి.
అంతేగా ఇంకా నమోదు చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇది భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఆటవిక న్యాయంలో ఉన్నామా అన్నది అర్థమవుతుంది జనాలకి. కాబట్టి ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలంటే ఈ అయ్యన్న పాత్రి గారి పైన SC ST అట్రాసిటీ యాక్ట్ ఇమ్మీడియట్గా నమోదు చేయాలని మేము భావిస్తున్నాం. లేని ఏళ్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెద్ద ఉద్యమాలు చేసే సందర్భం వస్తుందని తెలియజేసుకుంటూ జై భీమ్. మరి గతంలో దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచి ఈ రోజు మరి నిన్న మరిడం పండుగలో సభాపతి స్పీకర్ గారు మరి దళితుల్ని చెంప మీద కొట్టి మరి దళితుల మీద ఉన్న అసమానత ఏంటో తెలియజేస్తున్నారు. మరి జగనన్న ప్రభుత్వంలో దళితులకి సమాజంలో గౌరవిస్తే మరి సభాపతి గారు వచ్చి మరి దళితుల్ని చేయి చేసుకొని వాళ్ళ కుటుంబానికి ఎంతో బాధాకరంగా జరిగింది. అయితే ఇది అందరినీ కూడా మరి దళితులందరూ కూడా బాధపడవలసిన విషయం. మరి దళితులు ఓట్లు వేస్తేనే మీరు ఈ రోజు అధికారంలోకి వచ్చారు. అందరి ఓట్లతోనే మీరు అధికారంలోకి వచ్చిన వాళ్ళు దళితులను కూడా గౌరవించాలి. అదే విధంగా మరి జరిగిన చర్య మీద మేము వెంటనే యాక్షన్ తీసుకోవాలని SC ST యాక్ట్ వెంటనే ఇతని మీద తీసుకోవాలని తెలియజేస్తూ మరి దళితుల మీద ఇలాంటి కార్యక్రమాలు చేస్తే దేశవ్యాప్తంగా స్టేట్ వ్యాప్తంగా కూడా మేము ధర్నాలు చేస్తామని తెలియజేస్తూ జై జగన్. ఈ సభాముఖంగా ఒకటి తెలియజేయాలనుకుంటున్నాము. ఒక SC దళిత మహిళగా నేను మాట్లాడుతున్నాను తప్ప ఏ పార్టీలు మమ్మల్ని ప్రోత్సహించో లేదంటే ఏదైనా చేస్తేనో మేము బయటకు వచ్చి మాట్లాడడం జరగట్లేదు. ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో మొత్తం అంతా పండుగ వాతావరణం నెలకొల్పుకున్న టైంలోని ఒక డప్పు కొడితే డప్పుకి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ వేళ అవమానించింది ఒక దళిత బిడ్డనే కాదు, డప్పు కళాకారులు మీరు అవమానం చేశారు. కాబట్టి మీ మీద వెంటనే చర్యలు ఎందుకు తీసుకోకపోవాలి? పక్కన ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా జరుగుతున్నారు. ఎందుకంటే వారు కూడా మీకు భయపడుతున్నారు. అంటే చట్టం మీ చుట్టమైపోయింది. ఎప్పుడు కూడా ఒక దళితుడిని 75 సంవత్సరాల సుదీర్ఘమైన పరిపాలనలో మనకు స్వాతంత్రం వచ్చిన పరిపాలనలో కూడా ఇటువంటి ఇంకా అనాకరకరమైనటువంటి చర్యలు జరగడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా పండుగని జరిపించారు అయ్యన్న పాత్ర గారు, దానికి సంతోషపడతాము. కానీ ఒక దళితుడైనటువంటి ఒక ఎందుకు అనకూడదు కానీ తిరిగి సమాధానం చెప్పలేనటువంటి దళితుల పైన మీరు విపరీతమైనటువంటి కోపం తెచ్చుకోవడం, అంతమందిలో కొట్టినప్పుడు ఆ కుటుంబం గురించి మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేయలేదు. వారి బిడ్డలు ఎంత బాధపడి ఉంటారో, వారి భార్య ఎంత బాధపడి ఉంటారో. అంటే మిమ్మల్ని ఎదిరించేవారు ఎవరో లేరనుకుంటున్నారేమో. దళిత సంఘాల నుండి మేమైతే కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తాను, దళితులు అనగా ఒక మాదిరి జాతి మీకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈవేళ ఒక మాజీ బిడ్డని మీరు ఇంత మందిలో కూడా ఆయన అవమానపరిచారు. ఆయన మనోభావాలు దెబ్బతీసిందే కాకుండా మళ్ళీ ఆయన చేత మేము ఆ కాళ్ళ దగ్గర బ్రతికిన వాళ్ళమే మీరు రాజకీయం చేయొద్దు అంటున్నారు. కాళ్ళ దగ్గర బ్రతికితే మీ కాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీ చెప్పు చేతిలో పెట్టుకోండి. కానీ ఈ బహిరంగ ప్రదేశంలో అంత మందిలో కూడా ఒక దళిత బిడ్డని మీరు అక్రమంగా అమానుష్యంగా చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక దళిత బిడ్డగా మాత్రం నేను ఎంతో బాధపడుతున్నాను. మీరు ఉన్నతమైన పదవులు ఒక సభాపతిగా ఉన్నప్పుడు మీరు ఎంతో పేషెన్సీ, మీకు వేసినటువంటి ఓట్లు, మీకు వేసినటువంటి వారిని అందరినీ కూడా కాపాడవలసినటువంటి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా మీరు ప్రజల పట్ల ఇంత అమానుషంగా మరి మీరు ప్రవర్తించడం అనేది మీ మనస్తత్వానికి ఒక నిదర్శనంగా కలిగిస్తాము. ఇటువంటి